యాక్చువల్గా కరేబియన్లో ఏ స్కూల్ చూసినా యావరేజ్ ఫీజు వచ్చేసి అంటే అక్రిడేషన్ రెండు ఉంటాయండి ఇక్కడ. నార్మల్ స్కూల్ అంటే నాన్ అక్రిడేటెడ్ అంటాం అక్కడ. నాన్ అక్రిడేటెడ్ స్కూల్స్ వచ్చేసి మీకు 45,000 అంటే దాదాపు 35-36 లక్షల వరకు ఫీజు ఉండే అవకాశాలు ఉంటాయి. 38 వరకు కూడా ఉన్న ఫీజు అవకాశాలు ఉంటాయి. అదే మీకు CAMHP అక్రిడేటెడ్ కాలేజ్ చూసుకుంటే తక్కువలో తక్కువ ఫీజు 80-90 lakhs ఉంటుంది ఫీజు. సో అలాంటిది ఈ కంట్రీలో మనకు BIUకి అక్రిడేషన్ ఉండి కూడా ఇండియన్ స్టూడెంట్స్కి ఖర్చు అనేది అందుబాటులో ఉండాలని చెప్పి జస్ట్ 32 lakhsకి వాళ్ళ కంప్లీట్ 5.5 year ప్రోగ్రామ్ని 32 lakhs ట్యూషన్ ఫీజులోని మనం ఇస్తున్నామండి. దీంతోపాటు ఫుడ్ అండ్ అకౌంట్ అన్నీ కలుపుకున్నా కానీ వాళ్ళకి 50 lakhsలో అవుతుందండి. అంటే మీరు ఇక్కడ B కేటగిరీ సీటు కట్టే ఫీజు కంటే తక్కువ ఖర్చుతోటి మీకు అక్కడ MBBS ప్రోగ్రామ్ అవుతుంది. అండ్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసిన తర్వాత MBBS కానీ PG ఇంటిగ్రేట్ అంటున్నారు కాబట్టి కంప్లీట్ చేసిన తర్వాత స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు వాళ్ళు PG కనుక క్రాక్ చేస్తే కనుక వాళ్ళకి యూఎస్లో వాళ్ళ PG వచ్చేస్తుంది. వన్స్ PG అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుందండి. లైక్ మనలా కాదు అంటే ఇక్కడ వేరే అని కాదు. ఇక్కడ డాక్టర్స్కి ఏంటంటే ఆన్ కాల్ అంటే మేజర్ హాస్పిటల్స్లో సీనియర్ డాక్టర్ కూడా ఎమర్జెన్సీలో ఆన్ కాల్ ఉంటుందండి. యూఎస్లో అలా ఉండదండి. వాళ్ళకి 8 hours 6 hours టైం ఇస్తే ఆ తర్వాత వాళ్ళని కాల్ కూడా చేయరు ఆ డాక్టర్స్కి. సో అండ్ దే ఆర్ పెయిడ్ మోర్ దెన్ 10 times హయ్యర్ దాన్ ఇండియా అండి. 8 to 10 times హయ్యర్ దాన్ ఇన్ ఇండియా అండి. ఈవెన్ వాళ్ళ PG రెసిడెన్సీ టైంలోనే వాళ్ళకి పర్ మంత్ $5,000 స్టైఫండ్ కింద ఇస్తుందండి అక్కడ. సో వన్స్ అది అయిపోయిన తర్వాత వాళ్ళకి లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ అంటే ఆ కంట్రీలోనే సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు మళ్ళీ ఇండియా వచ్చి చేసుకోవాలంటే కూడా ఇండియా వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి.